ఒక ప్రొడక్ట్కి ఒక కంపెనీకి జనాలకి మధ్యలో ఉండే ఒక బోర్డర్ ఏంటంటే మార్కెటింగ్ పర్సన్స్. అంటే అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీరు ఎలా చెప్తారో మాలాంటి వాళ్ళు దాని ఒక మార్కెటింగ్, అది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీనే. మిమ్మల్ని మార్కెటింగ్ స్ట్రాటజీగా ఉపయోగించినట్టు మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తే అది జనాలకు అలా ఎస్టాబ్లిష్గా కనిపిస్తుంది. అంటే మీరు ఎలా చెప్తారో జనాలు అదే మైండ్లో పెట్టుకుని వెళ్తారు. అది బాగుంటుందా బాగోదా అది సెకండరీ. సో అలా వెళ్తున్నప్పుడు కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసి, కొంతమంది దాన్ని ఒక రాంగ్ వేలో ప్రొటెక్ట్ చేసుకుని రాంగ్ వేలో యూజ్ చేసుకుంటున్నారు కదా, దానివల్ల ఇబ్బందే కదా. ఇక్కడ మనం రీసెంట్గా మీరు చూసినట్లయితే ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ట్రెండింగ్ అయింది ఒక టాపిక్. అదేంటి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. అవును, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది. దాని గురించి పూర్తిగా అవగాహన ఎవరికి లేదు. రకరకాల ఉన్నాయి. అంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను చూసాను, నాకు అల్లారా, నేను అంత నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, హర్ష సాయి లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు, నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారనేది 100% వాస్తవం. ఎందుకంటే మీరు ఒక విషయం మీరు ఆలోచించండి. మీరు ఇదివరకు మన మార్కెటింగ్ అంటే పాంప్లెట్, పేపర్ లేదా పాంప్లెట్లు మంచి పెట్టడం. మీరు పాంప్లెట్ ఇస్తే చదువుతారా? ఇప్పుడు ఒక 30 సెకండ్లు దాని మీద మీరు దృష్టి పెడతారా? పెట్టరు. పేపర్ చదువుతారా? పేపర్ ఎంతమందికి అలవాటు ఉంది ఇప్పుడు యూత్కి? లేదు. టీవీ చూస్తున్నారు కనీసం? లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే దాన్ని ప్రమోట్ చేస్తారు. నేను అయిపోతే ఇంకొకరు చేస్తారు. దాన్ని ఎవరు ఆపలేరు. ఈవెన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని చెప్పి హర్ష సాయి గారు లాంటి మీద అది వాస్తవం ఏంటంటే కరెక్ట్ కాదు. కానీ మరి ఒక ధోని గారు బ్యాట్ పట్టుకొని 1x బెట్ అని చెప్పి పెట్టినప్పుడు మరి ఎవడో మాట్లాడే. ఇది ఎలాంటిదంటే సిగరెట్ ప్యాకెట్ మీద ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు, కానీ సిగరెట్ ప్యాకెట్ అమ్మడం కోసం గవర్నమెంట్ మాత్రం పర్మిషన్ ఇస్తుంది. అలాంటిది అలా ఉంటుంది. మరి ఇది తప్పు అయితే గవర్నమెంటే బ్యాన్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కదా? 100% తప్పే. నేను కాదని అనట్లేదు, కానీ దాన్ని గవర్నమెంటే బ్యాన్ చేయాలి కదా. గవర్నమెంట్ బ్యాన్ చేయకుండా అంటే ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది ఇప్పుడు డఫా బెట్ ఉంది. ఇట్స్ లీగల్లీ, అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన నామ్స్ ప్రకారము లీగల్గా చేస్తున్నారు. లేదంటే డ్రీమ్ 11 ఉంది, ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన లీగల్. అంటే ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడంలో దే డోంట్ హ్యావ్ అబ్జెక్షన్స్. ఎందుకంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఒక కండిషన్స్ పెడుతుంది. ఎవరైనా జూదం అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మహాభారతం మన అక్కడి నుంచి వస్తుంది. జూదం అనేది ఇప్పటి నుంచి పురాతన కాలాల నుంచి ఉన్నది. కానీ దాన్ని ఎవరు ఆపడానికి లేదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఈ బెట్టింగ్ యాప్ లేకపోతే ఇంటి దగ్గర ఏదో పాన్ షాప్ దగ్గర కూర్చొని 2-3 బెట్టింగ్, దాన్ని కూడా ఎవరు ఆపలేరు. సో కానీ ఇదేంటంటే ఒక నామ్స్ ప్రకారం జరిగే ఒక సిస్టాన్ని మీరు దాన్ని బ్రేక్ చేసుకొని అంటే మీరు కాదు, జస్ట్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్స్. నేను ఇన్ఫ్లుయెన్సర్ తరపున మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా పర్సనల్గా మాట్లాడట్లా, మిగతా వాళ్ళ తరపున కూడా నేనే మాట్లాడుతున్నాను. నేను బ్రేక్ చేయడం కాదు, ఏదైతే మీరు చెప్పిన డఫా బెట్ కానీ లేకపోతే కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రమోట్ చేసాం. దీంట్లో ఒకవేళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనీ కట్ అయిపోయే యాప్స్ ఎవరు మ్యాక్సిమం చేయలేదు నేను అనుకుంటున్నా. అది చేస్తే డెఫినెట్గా తప్పే. ఇది కూడా తప్పే. నేను ఏమన్నానంటే వ్యసనానికి రూల్స్ పెట్టింది గవర్నమెంట్. అది వ్యసనం. మనం ఏదైతే జోదం అనేది ఒక వ్యసనం, అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. అదేంటి? ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు చేస్తారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు జస్ట్ ఇందాక కూడా మాట్లాడాను అతనితో. అతను అక్షరాల 35 లక్షల రూపాయలు నా కళ్ళ ముందే పోగొట్టాడు. 35 లక్షలు. నేను ఎంత బతిమాల కాలు పట్టుకున్నా వినలా. ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు రేపొద్దున్న 30 లక్షలు పెడితే 60 లక్షలు వచ్చేయాలి. అదే 30 లక్షలు ఒక సామాన్యుడు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? అది ఆలోచించే పరిస్థితి లేదు. డెఫినెట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే. కానీ అంటే ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించగలుగుతారు, లేకపోతే కొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని ప్రశ్నించగలుగుతారు. మీరు ధోనినో విరాట్ కోహ్లీనో లేకపోతే పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఎవరన్నా ప్రశ్నించగలరా? ప్రశ్నించగల సత్తా ఉందా? లేదు. కాబట్టి మా మీద పడుతున్నారు. మేము చేయకపోతే ఇంకొకరు చేస్తారు. అలానే మోసం చేయడం తప్పే. అది కూడా నేనే ఒప్పుకుంటాను.